వేరుశెనగ నూనె గింజల పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట. వర్షాధారంగా ఖరీఫ్లోనూ నీటిపారుదల క్రింద రబీ వేసవి పంటలుగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. అలా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగవుతున్న వేరుశెనగ ప్రస్తుతం పూత ఊడలు దిగే దశలో ఉండగా ఈ దశలో పొగాకు లద్దె పురుగు నష్టం ఎక్కువగా ఉందంటూ రైతులు వాపోతున్నారు. సెప్టెంబర్ 18 తారీఖు నాడు పల్లీలు వేసిన అనంతపురం పోయి తీసుకొచ్చిన K6 వెరైటీ. ఈ వర్షాలు ఎక్కువ ఉండడంతో ఈసారి ఈ పురుగు పేను, ఈ లద్దె పురుగు, ఇవన్నీ రబ్బర్ పురుగులు ఇవి చాలా ఎక్కువ నష్టం చేస్తున్నాయి. దీన్ని ఇప్పటికే 2 సార్లు స్ప్రే చేసిన. ఈ పురుగు మందులకు ఈసారి ఖర్చు చాలా విపరీతంగా అవుతుంది. పురుగు పడడం వల్ల ఆకులు మొత్తం తినేస్తాయి. ఆకులు తినేస్తే గ్రోత్ ఉండదు. ఇప్పుడు ఆకులు మంచిగా ఉంటేనే ఊడలు మంచిగా దిగుతాయి, బుడ్డలు గట్టిగా అవుతాయి. పల్లి వేసిన అంతా పురుగైంది 40 రోజులు దాటిపోయింది. ఇప్పటికేసి కూడా 3 సార్లు మందులు కొట్టినాం. మందులకు పెట్టుబడులకే సరిపెట్టేటుంది సార్. మేము పల్లి 2 ఎకరాలు వేసిన. పల్లి కలకుర్తిలో తీసుకొచ్చినాం K6 వేసి నెల రోజులు అవుతుంది. వచ్చిన 15 రోజుల నుంచి మొత్తం పురుగు వాడి మొత్తం పురుగు తింటుంది. ఇప్పటికీ ఒకసారి మందు కొట్టినాం, 3000 అయింది. ఇప్పుడు మందు తెచ్చాం, మళ్ళీ కొట్టాలి రేపు. పురుగు మాత్రం చాలా ఉంది ఈసారి. పెట్టుబడి కూడా వెళ్తుందా వెళ్ళదా కూడా తెలియదు. దీనికి 2-3 సార్లు మందులు కొట్టబట్టి ఈ వాతావరణం కూడా అనుకూలిస్తలేదు. ఊడలు దిగే మూమెంట్లో చేనంతా ఖరాబ్ అవుతుంది సార్. మేము 8 ఎకరాలు పల్లి చేను వేసినాము. దీనికి ఈసారి మందులు కొట్టుకో ఎక్కువ అవుతుంది, ఖర్చు కూడా ఎక్కువ వస్తుంది. ఈ అకాల వర్షాల వల్ల ఇంత పురుగు ఎప్పుడు చూడలేదు. ఒక 15 రోజుల కింద ఒకసారి కొట్టినాము, ఈరోజు మళ్ళీ కొడుతున్నాము. ఈ పురుగు కంట్రోల్ అయితే లేదు. ఇంకా మాకు ఏం మిగులుతావో ఏం కథనో. నేను వచ్చేసి ఒక 6 ఎకరాలు పల్లి వేసిన. పల్లి వేసి ఈ రోజుకి 40 రోజులు దాటింది. పొగాకు లద్దె పురుగు అయితే మొత్తం తినేస్తుంది పల్లి చేను. పెట్టుబడి కూడా వెళ్ళే పరిస్థితుల్లో లేదు. వేరుశెనగను అన్ని దశల్లోనూ ఆశించి నష్టపరిచే పురుగు పొగాకు లద్దె పురుగు. అన్ని పద్ధతులను విస్మరించి ఒక్క రసాయన మందులతో నివారించాలనుకుంటే ఈ పురుగు అదుపులోకి రాదు. మందులకు నిరోధక శక్తిని పెంచుకున్న లద్దె పురుగు నివారణకు సమగ్ర చర్యలు తప్పనిసరి. ఎర్ర పంటలు, యాంత్రిక చర్యలు, వేప మందులు, విషపు ఎరలు వాడటంతో పాటుగా రసాయన మందులను వాడుకోవాలి. వేరుశెనగలో పొగాకు లద్దె పురుగు నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల వ్యవసాయాధికారి సిద్ధార్థ. మిడ్జిల్ మండలంలో దాదాపుగా 1700 ఎకరాల వరకు వేరుశనగ వేయడం అనేది ఈ యాసంగిలో జరిగింది. ఇది దాదాపు సెప్టెంబర్ అంటే చివరి వారము, తర్వాత అంతకుముందు 3వ వారం నుంచి కూడా సాగు అనేది బోయినపల్లి, మిడ్జిల్ ఇటువంటి ఏరియాస్లో వేశారు. అయితే ఇప్పుడు ఉన్న ఈ వాతావరణ కారణాల వల్ల లద్దె పురుగు అనేది చాలా ఎక్కువగా ఉధృతంగా కనిపిస్తున్నది. మనం కూడా ఈ రెగ్యులర్గా ఫీల్డ్ విజిట్ చేస్తున్నాము. బోయినపల్లి ఏరియాలో మనకి లద్దె పురుగు కనిపించడం జరిగింది. స్టార్టింగ్లోనే ఫెర్మోన్ ట్రాప్స్ అంటే లింగాకర్షక బుట్టలు వేసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఒక పురుగు దాదాపు 200 నుంచి 300 వరకు గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్టయితే మగ జాతి పురుగు లింగాకర్షక బుట్టకి ఆకర్షణ పడిపోవడం వల్ల మనకు చాలా వరకు తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. ఇది ఒకటి పద్ధతి. అదేవిధంగా మనము దుక్కులు చేసుకునేటప్పుడు కూడా బాగా లో దుక్కులు చేసుకోవడం వల్ల కూడా కొంచెం ఆల్రెడీ దీంట్లో ఉన్న ఇంతకుముందు పంటలో ఉన్న ఏమన్నా చీడపడిలో సంబంధించి ఉంటే కూడా తగ్గిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంకో పద్ధతి ఏంటంటే 1 కిలో మోనోక్రోటోఫాసు, తర్వాత 1 కిలో బెల్లము, తర్వాత 4 నుంచి 5 కిలోల వరకు తవుడు తీసుకొని బాగా పాయిజన్ బేట్ అంటే విషపు ముద్దలు తయారు చేసుకొని సాయంత్రం పూట మనకి 4 గంటల తర్వాత భూమిలో పెట్టినట్టయితే ఈ పురుగు మెయిన్ రాత్రిపూట బయటికి వచ్చి ఆకులను తర్వాత వీటన్నింటినీ కూడా నాశనం చేస్తుంది. మళ్ళీ పగలిపూట అయ్యేసరికి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి సాయంత్రం పూట ఈ పెట్టినట్టయితే అవి వాటి తిని చనిపోవడం జరుగుతుంది. ఇది ఒక పద్ధతి. అసిఫేట్ ఒక 400 గ్రాములు ఎకరాకు, తర్వాత ఎమామెక్టిన్ బెంజైట్ కూడా 200 గ్రాములు ఎకరాకు, ఇవి స్ప్రే చేసుకోవడం వల్ల కూడా చాలా వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇదొక పద్ధతి. తర్వాత వేపగింజల కషాయం మనం రైతులు వాళ్ళ ఇంటి దగ్గరనే తయారు చేసుకోవడం, లేదా మనకి నీమ్ ఆయిల్ కూడా దొరుకుతుంది. నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే కూడా ఓబిసైడల్ ఎఫెక్ట్ ఉంటుంది. నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకున్నట్టయితే ఎకరాకి 1 లీటర్ వరకు వాటి యొక్క గుడ్లని పగిలిపోయి ఎటువంటి పురుగైనా కానీ, ఈ లద్దె పురుగైనా కానీ, ఇంకా ఎటువంటి పచ్చ పురుగైనా కానీ, ఎటువంటి పురుగులైనా కానీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. నీమ్ ఆయిల్ స్ప్రే కూడా రైతులు చేసుకోవాలి. అయితే ఇంకా ఎక్కువ ఉధృత ఉంది అంటే కనుక మనకి క్లోరాంత్రినిప్రోల్ ఒక 160 ml ఎకరాకి మనకి స్ప్రే చేసుకున్నట్టయితే కూడా పురుగు ఉధృత అనేది చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశాలు ఉంటాయి.